నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. స్టాప్ ఇట్. మీరు వేసిన ప్లాన్ ఏంటి, వచ్చిన రిజల్ట్ ఏంటి? ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం పైన ఫైర్ అయ్యారు అంటున్నారు. ఎందుకు ఫైర్ అయ్యారు? ఐపాక్ టీం వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటి? పాపం ఈయనకు వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. సో ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ చూస్తే అక్కడ విన్నట్టు ఉంటుంది. సో బ్రహ్మానందం గారి డైలాగు. సో ఈ రకంగానే జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం పైన ఫైర్ అయ్యారు అంటున్నారు. వేసిన ప్లాన్ ఏంటి, వచ్చిన రిజల్ట్ ఏంటి, మీరు ఏమి ఎంచుకున్నారు, ఏం జరుగుతోంది, అసలు ఏంటిది అని చెప్పేసి ఆయన ఫైర్ అయ్యారు అని అంటున్నారు. అసలు ఏమైంది, ఎందుకు అంత కోపం వచ్చింది జగన్మోహన్ బ్రహ్మానందం ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఉన్న ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా, ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి అన్నట్టు, మీరు వేసిన ప్లాన్ ఏంటి, వచ్చిన రిజల్ట్ ఏంటి అన్నట్టుగా ఆ ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చెప్పి ఆయన 2 days క్రితం పెట్టినటువంటి ఐపాక్ రివ్యూ మీటింగ్లో అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు తాడేపల్లి నుంచి వచ్చినటువంటి న్యూస్ బయట స్ప్రెడ్ అవుతుంది. ఎందుకనంటే సర్వేలు ఏది చూసుకున్నా కానీ చంద్రబాబు నాయుడు వైపే ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది అనేటువంటి సర్వే రిపోర్ట్స్ ఉన్నటువంటి క్రమంలో దీని అంతటికి కారణం ఎవరు? ఐపాక్ ఏది చెప్తే అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి. గత 2018 నుంచి ఇప్పటివరకు అదే చేస్తూ వచ్చాడు. ఆయన యాక్చువల్గా మీ గ్రాఫ్ బాగలేదు, నా గ్రాఫ్ బాగుంది అని చెప్పుకున్నారు 2 సంవత్సరాల క్రితం. దాంతో ఎమ్మెల్యేలకను జగన్మోహన్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఇప్పుడు అందరి గ్రాఫ్ బాగుంటేనే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ బాగుంటుంది. ప్రజాస్వామ్యం అది. ఆయన హెడ్ అంతే కదా, మంత్రివర్గంలో ఆయన హెడ్. ఆయన కూడా ఒక మంత్రే కదా, ముఖ్యమంత్రి. అంతే మంత్రుల్లో కల్లా ముఖ్యమైనడు అని అంతే. సో ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్యేలు కలిసి ఎంచుకుంటేనే కదా జగన్మోహన్ రెడ్డి. లేదంటే ఎమ్మెల్యేలు కనుక అవిశ్వాస తీర్మానం పెడితే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాల్సి వస్తుంది కదా. ఇలాంటివి మనం చాలా చూసాం. అవిశ్వాస తీర్మానాలు పెట్టి ముఖ్యమంత్రిగా దించేయటం. రామారావు దగ్గర నుంచి, నాదెండ్ల భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి చాలామంది అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఓడిపోయి దిగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే జగన్మోహన్ రెడ్డికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే మెజారిటీ ఎమ్మెల్యేలు కనుక ఆయన్ని కాదనుకుంటే దిగిపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి నాయకుడు, ప్లస్ బలమైనటువంటి మీడియా ఆయన చేతిలో ఉంది. ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదించేశాడు. అందువల్ల ఎవరు సాహసం చేసి బయటకు రాలేదు. కానీ మామూలుగా ప్రజాస్వామ్యంలో అవిశ్వాస తీర్మానం పెట్టి బయటకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసినటువంటి రివ్యూలు మన 2 సంవత్సరాల క్రితం రివ్యూలు ప్రతి వాళ్ళని పిలిచి నీ గ్రాఫ్ బాగలేదు అని చెప్పారు. ఆ గ్రాఫ్ బాగలేదు అని చెప్పినటువంటి వాళ్ళు దాదాపు 60-70 మంది ఉన్నారు. వాళ్ళు కనుక రివర్స్ అయ్యి అవిశ్వాస తీర్మానం పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటారా? ఉండరు. కాబట్టి పిల్లికి గంట కట్టే వాళ్ళు ఎవరో దొరక్క ఆగిపోయారు ఎమ్మెల్యేలు. అది కనుక ఇప్పుడు ఏకనాథ్ షిండే మహారాష్ట్రలో జరిగినట్టు కనుక బీజేపీ వాళ్ళు సపోర్ట్ కనుక ఉండి చేసినట్టయితే ఏకనాథ్ షిండే వచ్చిండేవాళ్ళు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క అదృష్టం ఏంటంటే అక్కడ ఏకనాథ్ షిండేని పుట్టించేవాళ్ళు లేరు. అందువల్ల ఇప్పుడు దాకా ఆయన ఏదనుకుంటే అది సాగిస్తూ వచ్చారు. ఎమ్మెల్యే అంటే సహచర ఎమ్మెల్యే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే అయిన తర్వాత కదా ముఖ్యమంత్రి. సహచర ఎమ్మెల్యేలాగా వాళ్ళని చూడాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చేటువంటి టైం వాళ్ళకి ఇవ్వాలి. అసలు జగన్మోహన్ రెడ్డి కలిసేదానికే ఎమ్మెల్యేలకి టైం లేదు కదా. 5 సంవత్సరాల్లో అపాయింట్మెంట్సే లేవు కదా. మినిస్టర్స్ కూడా ఇవ్వలేదు డైరెక్ట్గా, ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప. అసలు ఏ మినిస్టర్ కూడా వాళ్ళ మినిస్టర్ గురించి ఎప్పుడన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా? సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సో కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ గ్రాఫులు బాగలేవు, తనదే బాగుందనే ఫీలింగ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దానికి కారణం ఎవరంటే ఐపాక్ వాళ్ళు పోయి వీళ్ళ గ్రాఫ్ బాగలేదు, వీళ్ళు మార్చేయండి అని చెప్పి వాళ్ళ మాటిని 60-70 మందిని మార్చేశారు. మార్చేసినటువంటి క్రమంలో ఏమవుతుంది, క్షేత్రస్థాయిలో ఆల్రెడీ అతను ఆ కాన్స్టిట్యూన్సీలో లీడర్గా ఎస్టాబ్లిష్ అయిపోయారు. ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఇంకో లీడర్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఎస్టాబ్లిష్ అయినటువంటి లీడర్ కామ్గా ఉంటాడా? అతనికి ఉన్నటువంటి క్యాడరు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తారా, సపోర్ట్ చేస్తారా? చేయరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ అయ్యాడు ముఖ్యమంత్రిగా. జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ షెడ్యూల్ సడన్గా దించేసి ఇంకొకరు పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? ఛాన్సే లేదు కదా. సో అలానే ఏ కాన్స్టిట్యున్సీలో అతనే ఇప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ కాన్స్టిట్యున్సీకి అతనే హెడ్ కదా, ఎమ్మెల్యే. అతను కాదని చెప్పేసి ఇంకొక అతను పెట్టేస్తే నా ఇష్టం, నా పార్టీ అని చెప్పి అతను చేత అయింది అతను చేస్తాడుగా.
అదే పరిస్థితి ఇప్పుడు నియోజకవర్గాల్లో నెలకొంది. దాంతో 60-70 మందిని మార్చేసిన నియోజకవర్గాల్లో అదే నెలకొంది. దానికి తోడు ఈయన ప్రభుత్వం ఏ విధంగా నడిపాడు, ఈయన స్కీములు ఏ విధంగా పనిచేశాయి, ఈయన ఏ విధంగా ఎమ్మెల్యేలు కాదని చెప్పి వాలంటీర్ల ద్వారా ఈ పథకాల నుంచి పంచాడు. దాంతో క్యాడర్కి జగన్మోహన్ రెడ్డికి మధ్య, లేదంటే క్యాడర్కి ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ ఏర్పడింది. సో దాంతో ఏమైంది, మేడిపండులాగా అయిపోయింది పార్టీ. మేడిపండు చూడ మేలిమై ఉండు, పట్టు ఇప్పు చూడ పురుగులు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాడు, మధ్యలో ఎమ్మెల్యేలు ఉంటారు, కింద క్యాడర్ ఉంటారు, ఆ కింద పంచాయతీ సర్పంచులు వాళ్ళు ఇల్లు ఉంటారు. ఇది సిస్టమ్. ఈ సిస్టంలో ఏమైంది, పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, కింద వాలంటీర్లు ఉన్నారు, మధ్యలో ఎమ్మెల్యేలు లేరు, పంచాయతీ సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, జడ్పీటీసీలు లేరు. సో దాంతో ఈ లింక్ దిగిపోయింది కదా. లింక్ దిగిపోయిన తర్వాత ఇంకా పార్టీ ఎక్కడ నిలబడిద్ది, పార్టీ నిలబడి పిల్లర్లు వేసిన తర్వాత స్లాబ్ పోయాలి. ఈ పిల్లర్లు లేకుండా బేస్ మట్టం ఉంది, బేస్ మట్టం ఉంది, వాలంటీర్లు ఏర్పాటు చేశాడు, పిల్లర్లనే వేయకుండా పైన గాలిలో అయితే నిలబెట్టలేడుగా స్లాబ్ని. సేమ్ అలానే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇది తెలుసుకునేటప్పటికి ఎలక్షన్లు వచ్చేసినాయి. అందుకే ఐపాక్ వాళ్ళని పిలిచి అసలు మీరు ఏం చేశారు, మీరు ఏమి ఇచ్చారు రిపోర్టు, మీరు ఏం ప్లాన్స్ చేశారు, రిజల్ట్ ఏంటి, ఇప్పుడు సర్వేలు ఏంటి, ఏ సర్వే చూసుకున్నా 5-6 సర్వేలు తెప్పించుకున్నాను, తాజా సర్వేలు చేయించుకున్నాను. ఆయన మేనిఫెస్టో అంతా అయిపోయిన తర్వాత గులకరాయి కూడా అయిపోయింది. గులకరాయి విషయంలో కూడా ఐపాక్ వాళ్ళు చెప్పినట్టు చేశాడు ఆయన. అప్పటి వరకు గులకరాయి దగ్గర అంతకు ముందు అన్నా కొంత మెరుగ్గా ఉంది. గులకరాయి తర్వాత ఐపాక్ వాళ్ళు చెప్పినట్టు చేసిన కారణంగా స్టిక్కర్ సైజ్ పెంచారు. దాంతో అది బూమరంగ్ అయింది. ఇప్పుడు సర్వేలు చూస్తే 30-40 కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఫ్రస్ట్రేషన్లో ఒక వారం టైం ఇస్తున్నాను మీకు. ఈ వారం 13వ తారీఖు దాకా ఉంది. సో ఈ వారంలో కనుక మీరు ఏం చేస్తారో మీకు తెలీదు, మీరు ఏమైనా చేసుకోండి, కానీ నాకు 50 స్థానాలు పెరగాలి. ఇప్పుడు 40 వస్తున్నాయి, 30-40 మధ్యలో ఉంది, ఇంకొక 50 స్థానాలను కనీసం పెంచకపోతే అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి తెలుస్తుంది. తాడేపల్లి నుంచి స్ప్రెడ్ అయినటువంటి న్యూస్ ఇది. అంటే ఇంకొక 50 అంటే 30 నుంచి 40 ప్లస్ 50, లేకపోతే ఓవరాల్ గా 50? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఒక 30-40 మధ్యలో ఉంది. కనీసం ఇంకొక 50 అన్నా పెంచేటట్టు ప్రయత్నం చేయండి. 50లో సెలెక్ట్ చేయండి. ఏ 50 సెలెక్ట్ చేసుకుంటే గెలుస్తారు అనేది, లేదంటే మీరు వేస్ట్ అని చెప్పి వాళ్ళ మీద ఒక వార్నింగు, ఒక దిశానిర్దేశం, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మీరు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి అన్నట్టు, మీరు ఇచ్చిన ప్లాన్స్ ఏంటి, సర్వేలు ఏంటి అని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్లో వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి పంపించారు ఐపాక్ వాళ్ళకి. సో ఐపాక్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే కానీ, లేదంటే ఐపాక్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం కానీ, ఆయనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం కానీ, ఆయన వివిధ రకాల సోర్స్ నుంచి తీసుకున్నటువంటి సర్వేలు కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, మళ్ళీ కూటమి అధికారంలో రాబోతుంది అనేటువంటిది వినిపిస్తుంది. అందుకే రకరకాల ప్రయత్నాలు, రెనోవేషన్ చేయించుకోవడాలు, తాడేపల్లి వాస్తు దోషాలు తీసేసుకోవడాలు, ఇవన్నీ చేస్తూ ఐపాక్ వాళ్ళని పిలిచి 2 రోజుల క్రితం ఫుల్ వార్నింగ్ ఇచ్చి పంపించారు. మరొక 50 సీట్లలో కనుక రాకపోతే మీ సంగతి చూస్తాను అన్నట్టుగా మాట్లాడారంట. సో మరి ఐపాక్ ఇచ్చినటువంటి ప్లాన్స్ వల్లనా, లేకపోతే వచ్చినటువంటి రిజల్ట్ సర్వేల వలన, ఏదైతేనే కారణాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం పైన ఫైర్ అయ్యారని అంటున్నారు. మరి చూద్దాం రాబోయేటువంటి వారం రోజులు ఐపాక్ టీం ఏం చేస్తుంది, ఏ విధంగా స్థానాలను పెంచుకుంటున్నది.